మనము వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఈ 4వ నెల చివరి ఆరాధనలో మనం ఉన్నాం. ఈరోజు దేవుడు ఏ మాటల చేత మనతో మాట్లాడుతున్నాడు అని గమనిద్దాం. దేవుని వాక్యాలు అవి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు. ఆ మాటలు మనలను టెంపరరీ చేసే మాటలు. ఆ మాటలు మనలను పరిశుద్ధపరిచే మాటలు. దేవుని దగ్గర నేను ప్రే చేస్తున్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని చూపించి ఈ వాక్యాన్ని దేవుడు చెప్పమన్నాడు. చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 4 వాక్యాల వరకు మనం చదువుకున్నట్టయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం యేసుక్రీస్తు యోహానుకు రాసిన ప్రకటన గ్రంథంలో యోహాను గారికి 7 సంఘాల గురించి చెబుతున్నప్పుడు ఒక సంఘాన్ని గురించి చెబుతూ దాంట్లో ఒక మాట రాస్తున్నారు. దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 3వ అధ్యాయం 1వ వాక్యం, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమన్నా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగ ఉపదేశము పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని యెడల నేను దొంగవలే వచ్చదను. ఏ గడియను నీ మీదికి వచ్చదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించదురు. జయించువాడు అలాగన తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తురుగు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. దేవుడు 7 సంఘాల గురించి చెప్తూ ఉన్నప్పుడు ఈ సార్దీసులో ఉన్న సంఘం గురించి చెప్తూ ఉన్నాడు. ఏంటి చెప్తున్నా అంటే, బ్రతికి ఉన్నామన్న మా కార్యము మాత్రమే, పేరు మాత్రమే ఉంది, జీవించుచున్నామని పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడనే. ఈరోజు చాలా మంది చర్చికి వెళ్తున్నారు, వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నువ్వు మృతుడివే. ఆత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో నువ్వు చచ్చిపోయి ఉన్నావు. ఈ సాధ్య సంఘంలో చెప్పినప్పుడు ఇదో నువ్వు మృతుడవే అన్నాడు. ఈరోజు దేవుడు ఒక మాట అక్కడ రాసిపించున్నాడు. దాన్ని మాత్రం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే 4వ వాక్యము, అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకోనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. ఈరోజు దేవుడి వాక్యం ఏమనంటే, నీ వస్త్రములు నీవు అపవిత్రపరచుకోకూడదు. నీ వస్త్రాన్ని నువ్వేం చేసుకోకూడదు, అపవిత్రపరచుకోకూడదు. ఏంటి వస్త్రము? ఏ వస్త్రాన్ని గురించి దేవుడు చెబుతున్నాడంటే, మనం వేస్తున్నటువంటి పై వస్త్రాన్ని గురించి చెప్పడం లేదు. పై వస్త్రం వేస్తే ఉదయం వేస్తే సాయంత్రానికి అంతా ఏమైపోతుంది, మురికైపోతుంది, తీసేయాలా, మళ్ళీ మరుసటి రోజు వేరే వేసుకోవాలా. యేసయ్య మనకు చెప్పినటువంటి ఒక కార్యం ఎలాంటిదంటే ఆత్మీక వస్త్రము. అది ఏ వస్త్రం అంట? రక్షణ అనే వస్త్రం. యేసయ్య 61వ అధ్యాయంలో ఒక వాక్యం చదివినట్టయితే అక్కడ ఒక వస్త్రాన్ని గురించి రాయబడి ఉంది. యేసయ్య 61:10వ వాక్యాన్ని గురించి మనం చదువుకుంటే అక్కడ రాయబడినది, ఇది శృంగారమైన పాగా ధరించుకుని పెళ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తెగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. అప్పుడు ఏమి ఆ వస్త్రము అంటే? రక్షణ వస్త్రం. ఏ వస్త్రం అండి? రక్షణ వస్త్రం. దేవుడు మనందరికీ కూడా రక్షణ వస్త్రం ఇచ్చాడు. అది నీ నీతిని చూసి ఇవ్వలేదు, నువ్వు మంచోడని చూసి ఇవ్వలేదు. నువ్వు పాపివై ఉంటే దేవుని మహాకృప వలన ఆయన రక్తం చేత కడగి నీకు ఆ నీతి వస్త్రమైనటువంటి రక్షణ వస్త్రాన్ని నీకు ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రాన్ని మైలు పరుచుకోకుండా చూసుకోవాల్సిన పని ఎవరిదంటే నీదే. ఈరోజు ఏ వస్త్రాన్ని గురించి మనం చూస్తున్నాం అంటే రక్షణ వస్త్రం. ఏమి? ఆ రక్షణ వస్త్రము గురించి
సార్దీసు సంఘంలో చెప్తున్నాడు. కానీ కొంతమంది ఉన్నారు, వారు తమ వస్త్రం మైలు పడకుండా దానిని కాచుకొని ఉన్నారు. ఈరోజు నీ వస్త్రం ఎలా ఉంది? నీకు దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రం ఎలా ఉంది? ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు మైలు పరిచే విధంగా చూసుకోకూడదు. యెషయా 64వ అధ్యాయము 6వ వాక్యం. ఈ యొక్క మైలు పడడం అంటే ఏంటి? మరకపడడం అంటే ఏంటి? ఈరోజు నీ వస్త్రం ఎలా ఉండాలా, ఎలా ఉండకూడదు? హల్లెలూయా చెప్పండి. ఎలా ఉండాలా, ఎలా ఉండకూడదు? మొదట ఎలా ఉండకూడదు చూద్దాం, ఎలా ఉండాలని చూద్దాం తర్వాత. ఈరోజు రక్షణ వస్త్రము నీకు ఎలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు. 64వ వాక్యంలో, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలను మురికి గుడ్డవలే ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతుమి, గాలివాన కొట్టుకొని పోవున్నట్లుగా మా దోషము మమ్మను కొట్టుకొని పోయెను. చూడండి, మా నీతి క్రియలైన మురికి గుడ్డవలే ఆయను. మీ నీతిని, స్వనీతిని మీరు చేసినప్పుడు ఆ రక్షణ వస్త్రంలో మరకలు ఏర్పడతాయి. నీ దోషాలు మిమ్మల్ని మరకలుగా చేసేస్తుంది. దోషము నీ నీతిని బట్టి నువ్వు నడుచుకుంటున్నావా? ఈరోజు రక్షణ వస్త్రం యేసయ్య ఇస్తే నీ నీతిని బట్టి నువ్వు చేసుకున్నట్టయితే అది ఎలాగ మారుతుందంటే, దేవుని సముఖములో, దేవుని యొక్క సముఖములో దేవుని జనులారా అది మురికిగా మారిపోతుంది. అది మురికిగా. చూడండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 3వ వాక్యంలో మనం చూసినట్టయితే జకర్యాకు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయం 3వ వాక్యం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా. మలిన వస్త్రములు, మలినమైపోయినటువంటి వస్త్రములు. ఈరోజు రక్షణ వస్త్రము నీకు ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని నువ్వు మలినమై చేసుకొని ఉన్నావా? మరకలైపోయి ఉందా? ఆలోచించాల దేవుని జనులారా. ఈరోజు ఎలా మలినమైపోతున్నది? ఎలా దేవుని యొక్క కార్యాలు, నీకు ఇచ్చిన రక్షణను మలినం చేసుకున్నావంటే ఆదికాండం 35వ అధ్యాయము 2వ వాక్యం చదివినట్లయితే యాకోబు ఒక మాట ఇశ్రాయేలును చూసి చెబుతూ ఉన్నాడు. చూద్దాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బెతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడు అయిన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినట్టు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారివేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి, మనం లేచి బెతేలునకు వెళ్ళదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టదనని చెప్పాను. ఈరోజు చాలా మంది యొక్క వస్త్రాలు ఎలా అయిపోయాయంటే మలినమైపోయినాయి. ఏంటే కారణము? ఇక్కడ చెప్తున్నాడు, మీ వస్త్రాలు మార్చుకోండి, మీ దగ్గర ఉన్న అన్య దేవతలను పారవేసి. హల్లెలూయా. మనం అన్య దేవతల యొక్క కార్యాలను, అన్య దేవతల యొక్క ఆ యొక్క కార్యాలను మనం అనుభవించినప్పుడు నీ యొక్క రక్షణ వస్త్రం మరకలైపోతుంది. దేవుని మార్గాలను ఎదురు వదిలిపెట్టి ఇహలోకపు మార్గాలను వెంబడించినట్టయితే ఆ యొక్క బట్టలు మరకైపోతుంది. ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో మీరు మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మీ వస్త్రాలు ఏం చేసుకోండి? మార్చుకోండి. నీకు ఇచ్చినటువంటి ఆ వస్త్రం, నీకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రం మరక ఇవ్వడానికి ఇంకొక దేవుడు అంటే విగ్రహపు క్రియలు, అలాగే దేవునికి ప్రియము లేని కార్యాలు, అవన్నీ నువ్వు చేసినట్టయితే నీ యొక్క వస్త్రాలు మరకమైపోతుంది, మరకలైపోతుంది. చూద్దాం, లేవీకాండము 21వ అధ్యాయంలో మనము కొన్ని మాటలు చదువుకుంటాం. 21:10లో లేవీకాండం 21:10 ఒక మాట చెప్తున్నాడు. ప్రధాన యాజకుడు తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో యాజక వస్త్రములు
వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తల కప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు. హల్లెలూయా. బట్టలు చింపుకోకూడదు. రక్షణ వస్త్రం నాకు వద్దు. ఏదో ఒక ఎప్పుడండి బట్టలు చింపుకుంటారు? ఎప్పుడండి బట్టలు చింపేసుకుంటారు? యెహోషువ గ్రంథంలో మీరు చూసినట్టయితే ఆయి పట్టణానికి వెళ్ళమన్నాడు. ఆయి పట్టణం చిన్న పట్టణమే. ఆయి పట్టణం పోతే కొద్దిమంది, ఇంతమంది ఎందుకు, కొద్దిమందికి పోతే కొద్దిమందిని వాళ్ళు తరిమి కొట్టేసినారు. తరిమి కొట్టేసినప్పుడు యెహోషువ తన వస్త్రాలను ఏం చేస్తున్నాడు? చించుకున్నాడు. ఏంట్రా ఇలా జరిగింది ఏంటి? ఈరోజు నీ జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతాయి. కొన్ని సమయంలో అవమానం, కొన్ని సమయంలో కార్యాలు, అపజయాలు జరగవచ్చు. కొన్ని కార్యాలు జరిగిన వెంటనే నువ్వు నీ వస్త్రాన్ని చించేయకూడదు. చాలా మంది ఏం చేశారంటే ఏ యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించుకొని ఏమొచ్చింది నాకని చెప్పి తన వస్త్రాన్ని చించేసుకుంటున్నారు. నీకు తల మీద అభిషేకం పోసి నీకు కిరీటం లాగా దేవుడు ఒక తలపాకాన్ని పెట్టి నీకు ఒక ఘనత ఇచ్చినటువంటి ఆయన నీకు ఇచ్చినటువంటి అభిషేక వస్త్రమైనటువంటి ఆ యొక్క అహరోనుకు ఇచ్చినటువంటి యొక్క వస్త్రాన్ని నీకు ఇస్తే నువ్వేం చేసినట్ట? చించేసుకున్నావు. వస్త్రాన్ని వాళ్ళే చించేసుకున్నారంటే ఏంటి? బాధలు, వేదనలు, దుఃఖాలు వచ్చేసి దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని చింపేసుకొని ఉన్నారు. ఈరోజు నీకు రక్షణ వస్త్రం ఉందా? అది ఎలా ఉంది? మైలుపడి ఉందా? మరకలుపడి ఉందా? లేదా నువ్వు చించేసుకొనేసున్నావా? దేవుడు చెప్తున్నాడు నీ వస్త్రము ఎలా ఉంది. లేవీకాండం 8వ అధ్యాయము 30వ వాక్యంలో మనం చదివినట్టయితే అక్కడ ఒక మాట చెప్తున్నటువంటి లేవీకాండం 8:30 మరియు మోషే అభిషేక తైలమును కొంతయు బలిపీఠం మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రం మీదను దాన్ని ప్రోక్షించి అహరోను అతని వస్త్రములను అతని కుమారుల వస్త్రములు ప్రతిష్ఠించెను. చూడండి, యేసుక్రీస్తు యొక్క రక్తము, ఆ రక్తాన్ని తీసుకుని అహరోను మీదను అహరోను బట్టల మీదను వేశాడు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు యొక్క రక్తము ఈ మరకలన్నింటినీ తీసివేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని నువ్వు ఏం చేశావు ఆలోచించు. ఈరోజు దేవుడు స్పష్టంగా చెప్పాడు, వస్త్రాన్ని గురించి మాట్లాడు. అనేకుల యొక్క వస్త్రము ఏమైపోయిందంటే అది మురికి పడిపోయింది, మైలు పడిపోయినట్టుగా ఉంది. దానిని గమనించడం లేదు, ఆ వస్త్రాలను గమనించడం లేదు. చూద్దాం 2 సాముయేలు గ్రంథం 10వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. అంతటా హామాను దావీదును పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డలను గొరిగించి వారు తొడుగుకుని బట్టలను నడిమెక్కి పిరమట్టుకు కత్తరించి వారిని వెళ్ళగొట్టెను. దావీదు ఏం చేశాడంటే మంచి చేయడానికి ఏం చేశాడంటే అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడుగా హామానును అతని రాజ్యం ఏల్చున్నాడు. దావీదు హామాను తండ్రి అయిన నావోషునకు చేసిన ఉపకారములకు నేను హామానునకు ప్రత్యుపకారము చేసేదని అనుకుని అతని తండ్రి నిమిత్తం అతన్ని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారం పంపించాను. హల్లెలూయా. తండ్రి చెప్పాడు, పాపం ఓదార్చరండి. కొంతమంది పంపిస్తే వాడేం చేశాడంట, వాళ్ళని సగం గడ్డం కొరిగించి సగం బట్టలన్నింటినీ ఏం చేశాడ ఇరుదాకా కత్తరించి అవమానపరిచేశాడు. హల్లెలూయా. చూడండి, బిరుదులు దాకా కట్ చేసినాడు. ఈరోజు చూడండి, అనేక మంది స్త్రీలు ఏం చేస్తున్నారో తన బట్టలను చిన్నదిగా వేసుకొని ఏం చేస్తున్నాడో తిరుగుతున్నారు లోకంలో. ఈరోజు ఎవరో కాదు, క్రైస్తవులు సంఘంలో వచ్చేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారంటే ఆ సంఘానికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఒక భయం లేకుండా, భక్తి లేకుండా ఎందుకు బట్టలు ఇచ్చాడు? మానాన్ని కప్పుకోవడానికి. మానాన్ని కప్పుకోవడానికి బట్టలు ఇస్తే ఈరోజు స్త్రీలు, ఈరోజు పురుషులు అట్లా మంచిగా ఉన్నారు. వాళ్ళు పూర్తిగా ప్యాంటు షర్ట్లు వేసుకుని వెళ్తుంటే స్త్రీలు ఈ రోజులు ఎలా ఉన్నారంటే చూడండి, ఇక్కడ చూడండి, అవమానం. అది ఏంటి? అవమానము. కాబట్టి నీ బట్టలు ఎలా ఉన్నాయి? నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు కాదు, నువ్వు వేరే వేరే కార్యాలకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది నీ వస్త్రారాధన? నీ వస్త్రధోని, నీ అలంకారం ఎలా ఉంది?
వాక్యం చెబుతున్నటువంటి మన నూతన నిబంధనలు మనం చూడగలుగుతాము. జడలల్లుకొని ఉన్నతమైనటువంటి వస్త్రాలు వేసుకొని అది నీకు అలంకారంగా ఉండకూడదు అని రాయబడి ఉంది. కాబట్టి నీ కార్యాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చినటువంటి వస్త్రాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. చూద్దాం. 2 రాజుల గ్రంథము 25వ అధ్యాయము 29వ వాక్యాన్ని మీరు చదివినట్టయితే అక్కడ కూడా ఒక వస్త్రాన్ని గురించి దేవుడు చెప్పి ఉన్నట్టు మాటను మనం చూద్దాం. ఓకే, 25-29వ వాక్యాన్ని చదివినట్టయితే, కాగా అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనం చేయించు వచ్చాను. బందీ గృహంలో జైలుకి వెళ్తే ఉంటాడు. జైల్లో వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డ్రెస్ ఇస్తారు. ఇస్తారా? నువ్వు బయట ఏమైనా నువ్వు కట్టుకోవచ్చు, నువ్వు పట్టు వస్త్రాలు కట్టుకోవచ్చు బయట. కానీ జైలుకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఏమిస్తారో జైల్లో ఉండేటువంటి వస్త్రాలు ఇస్తారు. ఆ వస్త్రాలు వేసుకోవాలి. అందరూ అదే వస్త్రాలు వేసుకుంటారు. అదేమంటే బందీ గృహంలో దాసుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు రక్షణ వస్త్రం ఇస్తే దాన్ని విప్పి పారేసి నువ్వు ఏ వస్త్రం వేసుకున్నావుట? దాసత్వం. హల్లెలూయా. బందీ అయిపోయినావు. బందీ వస్త్రాలు వేయబడింది. ఇక్కడ బందీ గృహంలో వేయబడిన వస్త్రము అని రాయబడింది. నువ్వు బందీ అయిపోయినావు. ఈ లోక ఆశలకు బందీ అయిపోయినావు. సాతానుకు బందీ అయిపోయినావు. యెహోవాకు ఆశలకు నువ్వు బందీ అయిపోయినావు. వాడు నీకు వస్త్రాలు నేర్పించేశాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ మాటలను నీకు, మనకు, సంఘానికి హిమాచరించిన ఒక్కొక్కరికి దేవుడు చెప్పాడు. ఈ 4 నెల ఇదో చివరి రోజుల్లో ఉన్నాం. నీ రక్షణ వస్త్రం ఎలా ఉందో జాగ్రత్త సుమ. నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో చూసుకో. యేసయ్య 59వ అధ్యాయము 6వ వాక్యంలో మీరు చదివినట్టయితే అక్కడ ఒక వస్త్రాన్ని గురించి దేవుడు ఏం చేస్తున్నాడంటే చెప్పినాడు. యేసయ్య 59:6వ వాగ్దాన వచనం. వారు పట్టుకొట్ట నేటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకున్నట్టుకు ఎవరికి వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలాత్కారము చేయవారే. వారి పట్టు బట్ట నేటుకు పనికిరాదంట. వారు నేసినది ధరించుకున్నట్టుకు ఎవరికి వినియోగింపబడదంట. చెప్పబడినటువంటి కార్యం ఏమిటంటే నీవు దగ్గర ఉన్నటువంటి వస్త్రం దేనికి పనికి రాకుండా పోయింది. దేవుడు మనకు రక్షణ వస్త్రం కాదండి, దాని తరువాత నీతి వస్త్రం ఇచ్చాడు, అభిషేక వస్త్రం ఇచ్చాడు. ఇట్లా వస్త్రాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ ఒకటి మీద ఒకటి నీకు ధరింపచేస్తే ఈరోజు ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు కోల్పోయినావంటే, రక్షణ వస్త్రానికి పైననే అనేక వస్త్రాలు వేస్తారు. మీరు అహరోను యొక్క వస్త్రాల గురించి మీకు చెప్పాను. మొదటిది తెల్ల వస్త్రములు వేసి దానిపైన ఒకటి వేస్తారు. ఆ రక్షణ వస్త్రం లేకపోతే నీకు పైన ఉండే వస్త్రాలు ఏముండవు. మీననే తెల్ల వస్త్రం. ఆ రక్షణ వస్త్రం ఉంటే దానిపైన ఇంకొక వస్త్రం వేస్తాడు, దానిపైన ఇంకొక వస్త్రం వేస్తారు. వేసే ఆ మొదటి వస్త్రం రక్షణ వస్త్రం కోల్పోయినట్టు ఆ తర్వాత ఏది నీకు ఉండదు. ఇక్కడ చెప్తున్నాడు, నీకున్నటువంటి వస్త్రము పనికి రాకుండా పోయింది. ఎందుకు పనికి రాకుండా పోయిందంట? నువ్వు పట్టు వస్త్రంగా ఉన్నావు, కానీ అది ఇప్పుడు నేరుకు పనికిరాదు, అది వేసుకున్నట్టుకు పనికిరాదు. ఎందుకంటే వారి క్రియలు పాప క్రియలే. ఏ క్రియలంట? నీ క్రియలు ఎలా ఉన్నాయి? పాపపు క్రియలు ఉన్నాయా? అది పనికిరాని పట్టు, అది పనికిరాని నూలు. దానివల్ల ఏ చీరను, ఏ వస్త్రాలు నేసినా కూడా పనికిరాదు. దాన్ని ఎవరు యూజ్ చేయరు. వారు బలాత్కారం చేయువారే. ఏమంట? బలాత్కారం చేయువారే. వారి క్రియలు పాప క్రియలు అని రాయబడింది. దేవుని జనులారా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ వస్త్రము, రక్షణ వస్త్రాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? విలాప వాక్యంలో 4వ అధ్యాయము 14వ వాగ్దాన వచనంలో మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట చెప్తుంది. విలాప వాక్యములు 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుంటాం. అక్కడ చెప్పబడిన ఒక వాక్యం చూడము. దప్పి చేత చంటి పిల్ల 14వ వాక్యం.
జనులు వీధులలో అందుల వలె తిరుగులాడుదురు, వారు రక్తము అంటిన అపవిత్రులు, ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు. హల్లెలూయా. లోకంలో తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అలాంటి వారంట గుడ్డివారు. ఎవరంట? అందుల వలె తిరుగులాడుదురు, వారి రక్తం అంటిన అపవిత్రులు. వాళ్ళందరూ ఎవరంట? రక్తము. ఆ గుడ్డలో ఏముందంట? రక్తం ఉందంట. వాటిని ఎవరును వారి వస్త్రములు కూడా ముట్టుకోకూడదు. ఈ లోకంలో చూడండి, చాలా మంది వారు అలా బతుకుతున్నారు కదా, వాళ్ళకి ఏమైనా జరిగిందా? మనం కూడా అలా బతికితే ఏమి, అట్లాంటి వస్త్రాలు వేస్తే ఏమి, అలా పని చేస్తే ఏమి అని అనుకుంటూ రక్షింపబడి నీకు రక్షణ వస్త్రములు ఇచ్చినటువంటి కార్యాన్ని నువ్వు మర్చిపోయి అందుల వలె లోకంలో తిరుగుతూ వాళ్ళ రక్తం, వాళ్ళ బట్టల్లో రక్తము అంటుకున్న వాటిని నువ్వు కూడా వెళ్ళి ముట్టుకుంటున్నావు, నువ్వు కూడా వెళ్ళి చేస్తున్నావు. హల్లెలూయా. జనులు వీధుల్లో అందుల వలె తిరుగులాడుదురు, వారి రక్తం అంచిన అపవిత్రుడు, ఎవరును వారి వస్త్రములను ముట్టుకోకూడదు. అట్లాంటి వాళ్ళతో ఈ లోకంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటారు, ఇష్టం వచ్చినటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళని ముట్టుకోకూడదు. వాళ్ళ అపవిత్రత నీకు తగలనీయకూడదు. అంటే వాళ్ళు అలా చేస్తున్నారు, మనం కూడా చేద్దాం, వాళ్ళు అలా ఉన్నారు కదా, మనం కూడా అలా చేద్దాం అని చెప్పి ఎన్నో విషయాలు లోకస్తుల్లో ఉన్న వాళ్ళు చేసేటువంటి కార్యాలను నువ్వు ముట్టుకుంటున్నావు, నువ్వు చేస్తూ ఉన్నావు. దాని వలన నీకిచ్చిన రక్షణ వస్త్రాలు మురికైపోయినాయి. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటే అందులు వలె ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంట? అందులు వలె ఉన్నారు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 16వ వాగ్దాన వచనములో అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 16వ వాగ్దాన వచనాన్ని మనము చదువుకుంటాం. మరియు నీ వస్త్రములు కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రమును జరగకూడనివి, అట్టివియు నీక జరగవు. చాలా మంది ఏం చేశాడా? ఎందుకు ఆ యొక్క వస్త్రాలు మైలు పడిపోతున్నాయి, మరక పడిపోతుందంటే వ్యభిచారము చేసేదాని వలన ఆ వస్త్రం ఏమైపోతుందంట? మరక పడిపోతుంది, మైలు పడిపోతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నట్టు బహుగా వ్యభిచరించినందున అని రాయబడి ఉంది. ఇది వ్యభిచారం చేసి అట్టి కార్యములు ఎంత మాత్రం జరగకూడదని. అప్పుడు ఆ వస్త్రములు ఎందుకు అలా అయిందంటే వ్యభిచారం చేసిన దాని వలన అని రాయబడింది. ఈరోజు నీ యొక్క వస్త్రం ఎలా ఉండకూడదు? నీ వస్త్రము పాపము చేసిందిగా ఉండకూడదు. నీ వస్త్రములు ఎలా ఉండకూడదు? మరకైగా ఉండకూడదు. వ్యభిచారం వలన, పాపము వలన, ఇహలోకపు కార్యాల వలన నీవు మరకము చేసుకోకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని నేను కాపాడుకో. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2. ఇంకా కొంతమందికి ఆ వస్త్రం ఏమైంది, ఇలా ఉండకూడదు అంటున్నారు. ఎలా ఉండకూడదు? ఏసీ 64:6 చూసినాం, మురికిగా ఉండకూడదు. ఆ తర్వాత ఆదికాండం 35:2 చూసాం, ఆ యొక్క మరక కూడా కారణం ఏమిటంటే విగ్రహ ఆరాధనలు చేసుకుని నీ యొక్క వస్త్రం మరకైపోయింది, ఆ మరకను తీసేసుకో అంటున్నాడు. ఇంకొక మార్గం ఉంది చూడండి, 5:2. ఇదో 1 చదువుదాం. యాకోబు 5:1-2. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడుగుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కుట్టినవాయను. నీ వస్త్రాలు ఏమైపోయిందంట? చిమ్మట కుట్టిందంట. చిమ్మట కుట్టడం అంటే ఏంటండి? చూసారా, అలాగే చిన్న చిన్న దొంగలు పడిపోతాయి. ఏమైపోతాయి? దానికే చిమ్మటలు పట్టకుండా ఉండడానికి రసగుళ్ళు అనేసి మనం ఏం చేస్తామో అది తీసుకుని వచ్చి బట్టల్లో పెడతాం. ఎందుకవి? వాసనకు మాత్రం కాదు, అలాంటి పురుగులు రాకుండా ఉండడానికి. ఈరోజు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని చిమ్మటలు కుట్టేసి ఉన్నాయేమో, జాగ్రత్త. హల్లెలూయా. ఏంటంట చిమ్మట కుట్టడం అంటే ఏంటి? ఎందుకు? చూడండి, ఆ వాక్యం చెప్పబడుతుంది. ఇదిగో మీ చేయు, 3వ వాక్యం చెప్పినప్పుడు చూడండి, వాక్యం చెప్పబడుతున్నది, మీ చేలు కోసిన పని వారికి మీరు మోసముగా బిగబట్టిన కూలి మూల పెట్టుచున్నది అంటారు. చూడండి, మీ బంగారం వెండి తుప్పు పట్టినవి
చెప్పి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయను. అంత్య దినమందు ధనము కూర్చుకొని చివరి దినాలు ఏం చేశారంట? డబ్బులు కూర్చుకున్నారు. కానీ నీ చేలు కోసిన పని వారికి ఏం చేయలేదంట? ఇవ్వలేదంట. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి. దేవుడు ఏం చెప్పాడు? దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి, రాయనికి ఇవ్వాల్సింది రాయనికి ఇవ్వండి. లోకంలో ఇవ్వాల్సిన వారికి లోకంలో ఇవ్వదు, దేవునికి ఇవ్వాల్సింది ఏం చేయి, దేవునికి ఇవ్వదు. ఈ రోజు ఏం చేస్తున్నారంటే లోకంలో ఇచ్చేవారికి ఇస్తున్నారు, కానీ దేవునికి ఇవ్వడంలో మాత్రం ఏం లేదు, ఇవ్వడం లేదు. అంటే నీ బట్టలు చిమ్మట కుట్టినవైపోయాను. లోకంలో దేనికైనా డబ్బు అడిగినప్పుడు ఇచ్చేదానికి వెనకాల చేయరు, ఎంత కావాలని చేసేస్తారు, ఏం కావాలని చేస్తారు. కానీ దేవునికి ఇవ్వాలంటేనే చూద్దాం, రేపు చూద్దాం, మళ్ళీ చూద్దాం, అది ఉంది, నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది అనుకుంటున్నారు. చివరి దినాల్లో ధనము కూర్చుకొని చేలుకోయు ఇదో మీ పని వారికి ఇవ్వాల్సిన జీతం మీరు ఇవ్వలేకపోయిన నీ బట్టలు. చూడండి, ఈరోజు నీ రక్షణ వస్త్రం ఎలా ఉంది? నీ రక్షణ వస్త్రం ఎలా ఉంది? వచ్చే ఆదివారం మనము యేసుక్రీస్తు యొక్క రక్తమును మనం భుజించబోతున్నాం, మంచిది. కానీ ఈరోజు ఈ వాక్యాల చేవాన్ని శుద్ధీకరించబడు. హల్లెలూయా. ఎలాంటి ఒక వస్త్రం కానీ వస్త్రాలు ఉండకూడదు. చూడండి ఎలా ఉండాలి. ఇంతవరకు మనం చూసింది ఏమంటే ఎలా ఉండకూడదు నీ వస్త్రాలు. హల్లెలూయా. తుప్పు పట్టిపోయే విధంగా ఉండకూడదు. కాబట్టి చూద్దాం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయములో 13వ వాక్యంలో చెప్పబడుతున్నది, నీవు నీ వస్త్రాన్ని కాదు నీ యొక్క హృదయాన్ని చించుకొని దేవుని దగ్గరకు రా అంటున్నాడు. యోవేలు గ్రంథం 2:12వ వాక్యం మీరు చదివినట్టయితే అక్కడ రాయబడి, నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడు కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మేము పిలిపిస్తున్నాడు, నువ్వేం చేసే, నీ హృదయాన్ని చింపుకొని ఆయన వైపు తిరుగు. ఏం చింపుకోవాలంటే వస్త్రాలు కాదు చింపుకోవడం. ఇక్కడ చెప్తున్నా, నీ హృదయంలో ఇలాంటి మచ్చ మరక డాగు ఉన్నటువంటి హృదయం ఉంది చూడు, పాపపు హృదయం ఉంది చూడు, దాన్ని చింపి దేవుని వైపు తిరుగు. హల్లెలూయా. కాబట్టి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 35వ వాక్యం, యేసుక్రీస్తును ఆయన వస్త్రములను పంచుకునేది. ఏం చేశారంట? ఆయన వస్త్రాలను తీసుకొని పంచుకున్నారు. ఎందుకంటే నీ వస్త్రాన్ని దేవుడు, నీ మలిన వస్త్రాన్ని తీసివేసి నీకు గొప్ప వస్త్రాన్ని ఇవ్వడానికి యేసయ్య తన వస్త్రం ఏం చేశాడో తీసివేశాడు. చూద్దాం, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. 3వ అధ్యాయం 5వ వాక్యం. అతని చూడండి రాయబడినది 3వ వాక్యం 4వ వాక్యం నుండి చదువుదాం. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. హల్లెలూయా. యేసయ్య తన వస్త్రాన్ని కూడా సిలువలో కోల్పోయే కారణం ఎవరంటే, నీ వస్త్రాలంతా ఎలా ఉన్నాయట? డాగులు, మైలు పడిపోయి, రక్త మరకలు, చిమ్మట కుట్టినటువంటి ఆ యొక్క కార్యాలు ఉన్నప్పుడు యేసయ్య నీకు ఎలాంటి ఒక వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన వస్త్రాన్ని కోల్పోయాడు తెలుసా? ఇక్కడ రాయబడి ఉన్నది ప్రశస్తమైన వస్త్రం. హల్లెలూయా. నీ వస్త్రాలు ఎలా ఉండాలంట? యేసయ్య నీకు ఇచ్చిన వస్త్రం ఏమిట? ప్రశస్తమైన వస్త్రం. హల్లెలూయా. 5వ వాక్యం కూడా చదివినప్పుడు, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని మేము మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించుడి. యెహోవా దూత దగ్గర నిలిచి ఉండేరు. ప్రశస్తమైన వస్త్రాలు నీకు ఇస్తాడు యేసయ్య. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు నీ వస్త్రము ప్రశస్తంగా ఉండాలా? నీ వస్త్రం ఎలా ఉండాలా? చూడండి, యేషయ్య 52వ అధ్యాయము 1వ వాక్యము చదివినట్టయితే నీ వస్త్రము ఎలా ఉండాలా అని ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకోము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకోము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడును అపవిత్రుడు ఒకడును నీ లోపలికి రాకూడదు. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలి? సుందర వస్త్రాలు ధరించు.
అపవిత్రం ఏది కూడా నీ వస్త్రాన్ని మరకపరచకుండా జాగ్రత్తగా దాన్ని ఏం చేసుకోవాలా, నువ్వు కాపాడుకోవాలా. నీకు దేవుడు రక్షణ వస్త్రం ఇచ్చి, ఆ వస్త్రాల మీద వస్త్రాలు, నీతి వస్త్రం ఇచ్చి, ఆ తర్వాత ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి, మహిమ కలిగిన వస్త్రాలు ఇచ్చి, అహరోనులాగా అనేకమైన వస్త్రాలు నీకు ఇచ్చాడు. నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాపం అనే కార్యము నీ వస్త్రానికి తగలకుండా నువ్వు ఆ వస్త్రాలను ఏం చేసుకోవాలా, కాపాడుకోవాలా. దేవుని జనులారా, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 8వ వాక్యం చెప్పబడుతుంది, నీ యొక్క వస్త్రాలు ఎలా ఉండాలా, ప్రశస్తమైన వస్త్రాలుగా ఉండాలా. ఆ తర్వాత చెప్తున్నాడు కీర్తన 45వ అధ్యాయంలో 8వ వాక్యంలో మనం చదివినట్టయితే, నీ వస్త్రంలో ఏముండాలా, నీ వస్త్రములు ఎలా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరంలో తల్లి వాద్యమును నిన్ను సంతోషపెట్టుచున్నది. నీ వస్త్రంలో ఎలాంటి వాసన రావాలా, నీకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని వాసన వీసగలిగిన వస్త్రంగా మార్చుకోవాలా. ఏమంట, మొదటిది ఇదో గోపరస వాసన, అగరు వాసన, లవంగి పట్టే వాసన. మనమందరూ కూడా ఆహారానికి ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. ఎందుకు? వాసన రావాలి. లవంగి పట్ట, లవంగా పట్టం ఇవన్నీ వేస్తాం. ఎందుకు? మంచి వాసన వస్తుంది. ఈరోజు నీ వస్త్రం ఎలా ఉండాలంటే, డాగు లేకుండా ఉండాలా, మరక లేకుండా ఉండాలా, రక్త మరకలు ఉండకూడదు, మైలు పడిపోకూడదు, చెమట కొట్టినట్టుగా ఉండకూడదు. రెండవదిగా ప్రశస్తమైన వస్త్రంగా ఉండాలా. దానితో కూడా ఏముండాలంట, సువాసన వేసే. ఈరోజు ఏం చేస్తాం, బట్టలను బాగా ఉతికేసిన తర్వాత కంఫర్ట్లో వేసి దాన్ని ముంచేస్తాం. ఎందుకో? వాసనగా ఉండాలి. బట్టల మీద సెంట్లు వేసుకుంటారు, ఆ వాసనగా ఉండాలా. ఇప్పుడు నీకిచ్చిన ఆత్మీయ రక్షణ అనే వస్త్రం కూడా ఎలా ఉండాలంట, ప్రశస్తమైనదిగా ఉండాలా, అంటే తెల్లగా ఉండాలా. రెండవదిగా అది వాసన వేసే విధంగా ఉండాలి. హల్లెలూయా. కీర్తన 133:2, నీ వస్త్రం ఎలా ఉండాలా. ఈ రోజు నీ వస్త్రం ఎలా ఉందో నువ్వు చూసుకో. ఎలా ఉండకూడదో చూసాము, ఎలా ఉండాలో చూస్తున్నావు. అది ఇది చూడండి, 133:1, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డల మీదుగా కానీ అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండను. నీ అంతా కూడా, నీకు ఇచ్చిన రక్షణ వస్త్రం అంతా కూడా పరిమళ తైలంతో నింపబడాలి. హల్లెలూయా. పరిమళ తైలం. దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి ఒక పక్క. రెండవది, ఆ వస్త్రాన్ని పరిమళ వాసనంగా, పరిమళ తైల అభిషేకము. హల్లెలూయా. ఆ అభిషేకము చేత నీ వస్త్రం ఏం చేయాలా, నింపబడాలా. అలా నీ యొక్క వస్త్రం ఉండాలి. ప్రసంగి రాసిన గ్రంథం 9వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చదివినట్టయితే, అక్కడ ఒక మాట ఏం చేసినట్టే పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాసి పెట్టి ఉన్నాడు. ప్రసంగి 9వ అధ్యాయము 8వ వాగ్దాన వచనం, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయవద్దు. హల్లెలూయా. నీ వస్త్రం ఎప్పుడు ఎలా ఉండాలా, తెల్లగా ఉండాలి. అంటే ఏమంట, అంటే ఏమర్థం, మరక లేకుండా, డాగు లేకుండా, రక్తపు మరకలు లేకుండా నీ నీ వస్త్రాన్ని ఎప్పుడు తెల్లగా పెట్టుకో. హల్లెలూయా. యేసయ్య నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ఏం చేసుకో, ఎప్పుడు తెల్లగా పెట్టుకో. తెలుపు వస్త్రాన్ని మనం ఏం చేస్తాం, తెల్లగా పెట్టుకుంటాం ఎప్పుడు కూడా. హల్లెలూయా. నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కూడా ప్రతిరోజు దాన్ని తెల్లగా ఉండేటట్టుగా, ఏ ఒక్క రోజు ఏ ఒక్క కార్యం చేత మరకైపోకూడదని ఎంత జాగ్రత్త తీసుకుంటాం మనం. అంత జాగ్రత్తగా నువ్వు తీసుకుని నీ యొక్క కార్యాలు. యేషయ్య 63:1 వాక్యాన్ని చదువుదాం. చూడండి, నీ బట్టలు ఎలా ఉండాలా, ఇంతవరకు ఎలా ఉండకూడదని చూసాం. ఇప్పుడు ఈ వస్త్రాలు ఎలా ఉండాలా చూద్దాం. యేషయ్య 63:1 వాక్యాన్ని మనం చదివినట్టయితే అక్కడ ఒక మాట రాశాడు, ఇదో రక్తవర్ణ వస్త్రము గల ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతరెవడు శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతి
ఇతడు ఎవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బాధ్యుడును నేనే. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టల ద్రాక్ష కానుకకు చొక్కించబడిన వారి బట్టల వలె ఉన్నది ఏమి? చూడండి, దేవుని యొక్క వస్త్రాన్ని గురించి అక్కడ చెప్తున్నాడు. రక్తవర్ణ వస్త్రములు ధరించుకుని ఎదురు నుండి వచ్చుచున్న ఇతడు ఎవడు? యేసుక్రీస్తు రక్తం చేత ఏం చేశాడంట? ఆయన రక్తవర్ణం చేత ఆ యొక్క వస్త్రాన్ని వేసుకుని ఆయన వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తం సకల పాపముల నుండి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయ. హల్లెలూయా. ఈరోజు నీ రక్షణ వస్త్రం ఎలా ఉంది? నువ్వు రక్షించబడి ఎన్ని లేదు, దాని గురించి పట్టించుకున్నట్టున్నావు. రక్షణ వస్త్రం నీకు ఎలా ఉంది? అందుకే మత్తయి సువార్త మనం చదివినప్పుడు యేసయ్య చెప్పాడు, పెండ్లి విందు వచ్చిన వారిని చూడడానికి వస్తే ఒకడు పెండ్లి వస్త్రం లేకుండానే అక్కడికి వచ్చి ఉన్నాడు చూశాడు. అయ్యా, పెండ్లి వస్త్రం లేకుండా ఎప్పుడు ఎందుకు వచ్చావని మన కాళ్ళు చేతులు కట్టి ఏం చేయి, చీకట్లో వేసేయమన్నాడు. హల్లెలూయా. నీ రక్షణ వస్త్రం ఎలా ఉంది? చిప్పరగా నీ వస్త్రము ఎలా ఉండాలా? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వాగ్దానం వచ్చాం. 16వ అధ్యాయం 16 ప్రకటన గ్రంథం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశ మొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. దిగో త్వరగా వస్తున్నానన్నాడు. యేసయ్య రాకడ చాలా సమీపం. ఏముండాలంట? నీకు ఆ వస్త్రం ఉండాల. నీకు ఆ వస్త్రం లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళావు. ఇదిగో తన దేశములో చూతురేమని మెలకుగా ఉండి తన వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు. తన వస్త్రాలను కాపాడుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట వింటున్నటువంటి దేవుని జనులారా, ఆ సార్దీసు సంఘంలో దేవుడు చెప్పిన ఒక మాట ఏంటి అంటే, ఇదో యేసుక్రీస్తు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? ఈరోజు దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. దేవుని దగ్గర అడిగి, ఒకవేళ నీ వస్త్రం చెమ్మట పుట్టినట్టుగా, నీ వస్త్రం మైలు పడినట్టుగా, నీ వస్త్రం రక్తపు మార్పులు కలిగిన వారిగా ఉన్నట్టయితే ఈరోజు యేసయ్య నీ రక్తం చేత నన్ను కడిగి శుచీకరించి ఇక మీదట నా వస్త్రాన్ని నేను ఎలా కాపాడుకుంటానంటే, ఇది ఇందాక చదివినటువంటి 5 రాజా జకర్యా 3:5 ప్రకారం ప్రశస్త వస్త్రం చేతను, సుందర వస్త్రం చేతను, కీర్తన 45:8 ప్రకారం గోపరస అగరు లవంగే పట్టి పరిమళ తైల వాసనకు వీసేటటువంటి తెల్లగా, ప్రసంగి 9:8 ప్రకారం తెల్లగా ఏదో నా వస్త్రాన్ని నేను మార్చుకొని దాన్ని కాపాడుకుంటానని మనం ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దాం. దేవునికి సమర్పిద్దామా? దేవునికి సమర్పణ ప్రార్థించి, నీ వస్త్రం ఎలా ఉంది? నీ రక్షణ వస్త్రం ఎలా ఉంది? నువ్వు దాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? సమర్పిద్దామా? నోళ్ళు తెరవండి, ప్రార్థన చేయి. నీ వస్త్రం ఎలా ఉంది? నీ రక్షణ వస్త్రం ఎలా ఉంది? వ్యభిచారం చేత, అది ఎలా విగ్రహారాధన చేత, విగ్రహ క్రియల చేత చిమ్మట కొట్టి నీ యొక్క డాగుగా వస్త్రం ఉందా? 64 ఏషి 64:6 ప్రకారం మురికి గుడ్డ నీ నీతి. నువ్వు నీ నీతిని చేస్తే నీ బట్టలు మరకైపోతాయి. దేవుని నీతి చేయి. దేవుని నీతి ప్రకారం నువ్వు చేయకుండా నీ నీతిని నువ్వు చేస్తావంటే నీ బట్టలు మరకబడిపోతాయి. దేవుడు ఏం చెప్పింది నువ్వేం చేస్తున్నావు? దేవుడి నీతిని చూపించమంటే నీ నీతిని నువ్వు చూపించుకుంటున్నావు. కాబట్టి ఇవన్నీ దేవుని సముఖంలో సమర్పించి, అయ్యా నీ రక్తం చేత నన్ను కలుగు, నా వస్త్రములను నాకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రం, ఆ రక్షణ వస్త్రాన్ని నేను కాపాడుకోవాలా. దేవుడికి ఇచ్చేసాడు, దాన్ని కాపాడుకునేటువంటి కార్యం ఇదే. అందుకే ప్రకటన 16 మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. నువ్వు మెలకువగా ఉండి నీ వస్త్రాన్ని కాపాడుకో. నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకో సహోదరి, సహోదరుడా.
దేవుని దగ్గర అడుగు, అయ్యో నా వస్త్రములు మైలు పడిపోయిందని నేను చూసుకోలేదు, నా శరీర వస్త్రం మైలు పడిపోయిందని చూసుకుంటున్నాను, కానీ దానిని నేనేం చేస్తున్నాను, కడుక్కుంటున్నాను. కానీ నాకు ఇచ్చిన ఆత్మకు రక్షణ అనే వస్త్రము, నువ్వు ఇచ్చినటువంటి తెల్ల వస్త్రమైనటువంటి రక్షణ వస్త్రాన్ని నేను మరిచిపోయాను, నేను విడిచిపెట్టేశాను. అది ఇష్టం వచ్చినట్టు డాగైపోయింది, మరకలైపోయింది. కాబట్టి ఈరోజు అవన్నీ కూడా శుద్ధిగా దేవుని దగ్గర అడుగు, నోరు తెరిచి అడుగు, దేవుని దగ్గర అడుగు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకో. ఆ వస్త్రం నీకు లేదా నిన్ను చీకటిలో పడవేస్తానని రాయబడి ఉన్నాయి. దేవుడు చెప్పాడు, ఈ వస్త్రం లేకుండా నీకు ఎలా వచ్చావని కాలు చేతులు కట్టి వాని పాటలో పడేవారన్నాడు. నువ్వు రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటే నరకమే గతి. ఈరోజు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటున్నావా? వ్యభిచారం చేత నీ భక్తులను ఏదో పాడు చేసుకుంటున్నావా? విగ్రహారాధన, లోక క్రియలు, లోక ఆశలు, లోక క్రియలు, వీటి వలన నీకు ఇచ్చిన సుందరమైన వస్త్రాన్ని, మహిమ కలిగిన వస్త్రాన్ని, ప్రశస్తమైన వస్త్రాన్ని దాన్ని పాడు చేసుకుంటున్నావా? సోదరుడు, చివరి బోరగా దేవుడు నీకు ఈ మాటలను చెప్తున్నాడు. నేను నీకు ఇచ్చిన వస్త్రం కాపాడుకుంటున్నాను. ఆ వస్త్రం ఎలా మారాలా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ వస్త్రంలో తెల్లని వస్త్రంగా మారాలా, తెల్లగా ఉండాలి. ఎప్పుడు దాంట్లో మంచి వాసన వేసే విధంగా నీ క్రియలు ఉండాలా, నీ క్రియలు ఉండాలా, నీ క్రియలు ఉండాలా. క్రియల వలన వాళ్ళ శరీరము లో ఆ పట్టు నేయడానికి పనికిరాని అనేసినాడు. నువ్వు పాపం చేసేటట్టయితే నువ్వు పనికిరాని వస్త్రంగా మారిపోతావు. దేవుడు పనికొచ్చే వస్త్రంగా మారాలంటే నువ్వు దేవునికి పూర్తిగా సమర్పించుకో. సహోదరి సహోదరు, ఈరోజు ఈ మాటల ప్రకారం ఆ సారథి సంఘంలో ఉన్నటువంటి వాటి గురించి, అయినా నీ సంఘంలో కొందరు ఆ బట్టలను మైలు పడకుండా తెల్లని బట్టలుగా కాపాడుకున్న వాళ్ళని దేవుడు ఇంకా ఆశీర్వదించాడని రాయబడి. దేవుని జనంగా నీ వస్త్రం ఎలా ఉంది, నీ రక్షణ వస్త్రం ఎలా ఉంది? ఒక్కసారి దేవుని దగ్గర అడుగుతాం. నీ రక్తం చేత నన్ను కడుగు తండ్రి, నేను వాటిని మైలుపరిచే విధంగా మార్చేశానే తండ్రి, చిమ్మట కొట్టే విధంగా మార్చేశానే అయ్యా, నన్ను క్షమించు. మరొకసారి నన్ను కడిగి, అయ్యా నీ రక్తం చేత నన్ను కడిగి ఆ రక్షణ వస్త్రాన్ని నేను తెలుపు చేసుకోవడానికి సహాయం చేయండి అని చెప్పి ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వే జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పాడు. అలాగే పదార్థం దేవుని కోసం సమర్పిద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, మహాకృప కనికరం దయగలిగిన మా పరలోకపు దేవ, ఈ ఆశ్రయించబడినటువంటి పరిశుద్ధమైన దినమును బట్టి వందనాలు. అవును తండ్రి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 3, 4, 5 వాక్య ప్రకారం మాతో మాట్లాడిన తండ్రి, సాంకేష సంఘంలో ఉన్న వారిని గురించి మైలు పడినటువంటి మైలు పడని వారుగా వాళ్ళు ఉన్నారు అంటారు. మైలు పడిన వస్త్రంగా మా వస్త్రాలు ఉన్నాయి. మీరు మాకిచ్చిన రక్షణ వస్త్రాన్ని మేము కాపాడుకొనక, మీరు మాకిచ్చిన ప్రశస్త వస్త్రాన్ని మేము కాపాడుకొనక ఇహలోకపు కార్యంలో మేము అయ్యా దిగజారిపోయి ఉన్నామేమో. నీ రక్తం చేత ఒక్కసారి కడగండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని యేసే రక్తం సకల పాపము నుండి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయను అని రాయబడింది. అవును తండ్రి, అలాగే మీ బిడ్డలందరినీ కూడా మీరు మార్చి ఆశ్రయించని వచ్చున్నాం తండ్రి. ప్రకటన గ్రంథం 16 ప్రకారం యేసయ్యా నువ్వు చెప్పావు, నేను త్వరగా దొంగ వదిలి రాబోతున్నాను. ఈ దిశ మొల కనబడకుండా ఎవరైతే తన వస్త్రములను కాపాడుకుంటారో వాళ్ళు ధన్యులు అని రాయబడింది. నువ్వు రాబోతున్నావు యేసయ్యా, నీ రాకడతో ఈ వస్త్రం కావాలి యేసయ్యా. స్తోత్రం. ఈ వస్త్రం లేకపోతే నీ ముందర మేము నిలబడలేము యేసయ్యా. ఈ స్తోత్రం. మీరు వస్త్రం ధరించిన వారి ఆ వస్త్రములు మంచి లవైన పట్టాల వాసన కలిగిన వారిగా, అవును తండ్రి, పరిమళ తైల వాసన కలిగినటువంటి రాజా వస్త్రములే వాళ్ళ వస్త్రాన్ని వాళ్ళు ఉతికి తండ్రి దాన్ని కాపాడుకోవడానికి వారికి సహాయం చేయండి తండ్రి. ఈ ధర్మ రాజా రక్షణ వస్త్రం గురించి మీరు మాట్లాడిన దేవుడు సమర్పించుకుని ఒక్కొక్క హృదయాలను దీవించండి అయ్యా. వాళ్ళ రక్షణ వస్త్రాన్ని ఎలా కాపాడుకుంటున్నారు, జాగ్రత్త కలిగి మెలకువ కలిగి దాన్ని కాపాడుకో అంటున్నాను. మెలకువ కలిగి కాపాడుకోవడానికి దాన్ని సాయం చేయండి. నీ రాకడ అతి సమీపంగా ఉంది. దానికి రాకడకు బిడ్డలందరూ సిద్ధపడడానికి దానికి సాయం చేయండి. అలా చేసినందుకు ఈ వాక్యాన్ని చేతికి అప్పగిస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాం. దాన్ని నీవే మాట్లాడి ఆశ్రయించి వారిని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆశ్రయించి పెట్టున్నాం.
అలా మీరు చేసినందుకు నడిపించి ప్రతి గొప్ప కార్యములు చేయమని మన ప్రభును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామమున చేత అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.